నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు, మనీ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం. ఈ యొక్క ప్రజెంటేషన్ అనేది ఒక 40 మినిట్స్ ఉంటుందండి. మనము మన జీవితంలో ఎన్నో రకాల ఫిలిమ్స్ చూడొచ్చు, మనం ఎన్నో రకాల ఆటలు చూడొచ్చు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ మనీలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎందుకంటే ఇది డిజిటల్ సిస్టమ్. ఈ యొక్క డిజిటల్ సిస్టంలో మనము వర్క్ చేస్తున్నాం. గతంలో మనం ఫిజికల్గా చేసాం, అక్కడ మనము మన యొక్క జీవితంలో ఎలాంటి మార్పు అనేది రాలేదు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనము మన జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని మనం అందుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మన యొక్క లైఫ్లో ఒక మంచి ఆపర్చునిటీ తెలుసుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా వినండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు లాస్ట్లో మీ యొక్క మీటింగ్ ఎండింగ్లో మీరు తెలుసుకోవచ్చు. మీకు కనుక నా యొక్క వాయిస్ కనుక రాకపోతే స్క్రీన్ పైన టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది. ఇక్కడ కాల్ వైర్ డివైస్ అని హెడ్ ఫోన్ మార్క్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు కాల్ వైర్ డివైస్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే నా యొక్క వాయిస్ క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మీ యొక్క ఫోన్ను ఇలా హారిజంటల్గా పెట్టండి, స్క్రీన్లో చూపిస్తున్నట్టు. అప్పుడు మీకు ఒక స్లైడ్స్ అనేవి చాలా క్లారిటీగా కనిపించడం జరుగుతుంది. మనం ఇప్పుడు టోటల్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం. ఒక నెక్స్ట్ మనీ అనేది భారతదేశంలో ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. బిఫోర్ నెక్స్ట్ మనీ, ఆఫ్టర్ నెక్స్ట్ మనీ, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం లాగా ఒక నెక్స్ట్ మనీ అనేది ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది భారతదేశంలో. నెక్స్ట్ మనీలో మనకు అనేక రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్లికేషన్ ఫ్రెండ్స్. అడ్వాన్స్డ్ ఫ్యూచర్, నెక్స్ట్ జెన్, మనకు మన యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ గురించి అడ్వాన్స్గా మనకు టెక్నాలజీ తీసుకొచ్చింది ఈ యొక్క నెక్స్ట్ మనీ. అది మనం ఏ విధంగా అనేది టోటల్గా ఇప్పుడు చూడబోతున్నాం. వెల్కమ్ ఆన్ లేటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనకు మనం ప్లాన్ అనేది మనం డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క ప్లాన్లో మనము ఏ విధంగా మనం ఈ యొక్క బిజినెస్ చేయొచ్చు అని చూసినట్టయితే, ఈ యొక్క బిజినెస్ చేయాలంటే మనం హంగులు ఆర్భటాలు చేయాల్సిన అవసరం లేదు, మనము ఆఫీస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ మన మొబైల్ ద్వారా మనము ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీ యొక్క మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లో ఓపెన్ చేసేసి ఒక నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అని మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ మనీ యాప్ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది. మనం గతంలో ఎన్నో రకాల అప్లికేషన్స్ మన మొబైల్లో డౌన్లోడ్ చేసాం, కానీ అక్కడ మనకు ఎలాంటి బెనిఫిట్స్ అనేది రావడం లేదు. అదే కనుక మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ కనుక చూసినట్టయితే, వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. మనము గవర్నమెంట్ పాలసీకి రిక్వెస్ట్ చేస్తూ మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇస్తున్నాం. అది ఏ విధంగా ఇస్తున్నామని చూసినట్టయితే, ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. ఈ వాలెట్, ఈ కామర్స్, ఈ అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ అనేది లాంచ్ అయిన డేట్ వచ్చేసి 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 2017లో స్టార్ట్ అయింది. అయితే మనకు మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కనుక ఈ యొక్క అప్లికేషన్ కనుక డిఫరెంట్ చూసినట్టయితే, అంటే వ్యత్యాసం ఏంటి, ఈ యొక్క కంపెనీ వచ్చిన ఉద్దేశం ఏంటి అని చూసినట్టయితే, మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్ కనుక చూసినట్టయితే మనకు B2C మోడల్లో ఉన్నాయి. అంటే బిజినెస్ టు కస్టమర్. అంటే మనము
మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి అప్లికేషన్స్, ఏ అప్లికేషన్ చూసినా దానికి మనం ఒక కస్టమర్ మాత్రమే. అక్కడ మనకు ఎలాంటి రైట్స్ లేవు, అక్కడ మనకు ఎలాంటి ఆపర్చునిటీస్ లేవు, ఓన్లీ సర్వీసెస్ వాడుకుంటాం అంతే. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మనకు B2B మోడల్లో ఉంది ఫ్రెండ్స్, బిజినెస్ టు బిజినెస్. మనము చేసేటటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ పైన మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. మనము కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. B2B మోడల్లో ఉన్న బిజినెస్ టు బిజినెస్ ఏ ట్రాన్సాక్షన్ చేసినా మనకు ఇక్కడ గ్యారెంటెడ్ గా క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అదే కనుక మనం మీ B2C మోడల్లో చూసినట్టయితే ఇక్కడ మనకు ఓన్లీ సర్వీసెస్ వాడుకుంటాం, నో ఎర్నింగ్ ఆపర్చునిటీస్. ఇక్కడ మనం కస్టమర్ మాత్రమే. కానీ ఈ యొక్క మనకు నెక్స్ట్ మనీలో చూసినట్టయితే బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది, ఆపర్చునిటీ ఇస్తుంది, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. అదే విధంగా ఈ యొక్క కంపెనీ యొక్క పూర్వపరాలు, కంపెనీ ఎందుకు చేయాలి, ఓన్లీ మనం నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉంది, సర్వీస్ సెక్టర్ లో ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. అదే మనకు భారతదేశంలో చూసినట్టయితే మనకు 457 కంపెనీలు ఉన్నప్పటికీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ ఉన్నాయి. మా ప్రొడక్ట్ గొప్పదంటే మా ప్రొడక్ట్ గొప్పదని చెప్తారు, లేబుల్ మార్చేస్తారు, ఆ యొక్క ఎంఆర్పి కంటే మనకు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే మీకు డబ్బులు ఎలాగ ఇవ్వాలి అంటారు. అదే కనుక మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో చూసినట్టయితే నో జీరో ఇన్వెస్ట్మెంట్, నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, జీరో లయబిలిటీస్. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు ఎలాంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రాదు, జీరో లయబిలిటీస్. కంపెనీకు ఎలాంటి లయబిలిటీస్ లేవు, మనకు ఇలాంటి లయబిలిటీస్ లేవు. ఒకవేళ కనుక మనకు ఒక 100 కోట్ల రూపాయల అప్పున్నా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదే మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ చేయాలంటే మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలన్నా నో ఫిజికల్ ప్రొడక్ట్, మనము ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకు డైరెక్ట్ సెల్లింగ్ లో చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే ప్రొడక్టే పర్చేజ్ చేయాలని అడుగుతారు. అక్కడ ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. డిజిటల్ సర్వీసెస్, మనము ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో అవే సర్వీసెస్ వాడుకోండి. మీరు ఏవైతే రీఛార్జ్ చేస్తున్నారో అదే రీఛార్జ్ దీని ద్వారా చేసినట్టయితే మీకు పొదుపు అవుతుంది, మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీ దగ్గర వెహికల్ ఉంది, ఆ యొక్క ఇన్సూరెన్స్ దీని ద్వారా పే చేయండి, మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ విధంగా ప్రతి ట్రాన్సాక్షన్ లో మనకు ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది, ఒక నమ్మకం అనేది ఉంది. ఇక్కడ గ్యారంటీగా నాకు క్యాష్ బ్యాక్ వస్తుంది అనే గ్యారంటీ ఉంది ఇక్కడ. దాంతోపాటు ఇన్స్టెంట్ పేఅవుట్ ఫెసిలిటీ, ప్రతి ఒక్కరికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం ద్వారా, ఇన్స్టెంట్ గా ఇవ్వడం ద్వారా ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ యొక్క బిజినెస్ చేయడానికి. అందుకే మన యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్స్టెంట్ గా వచ్చినాయంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుంది, ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఆ విధంగా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అనేక రకాల ఇన్కమ్, రకరకాల ఇన్కమ్ వస్తుంది. అసలు నమ్మకమే కలగదు, అన్ని రకాల ఇన్కమ్ వస్తుంది. అంత ఇన్కమ్ వస్తుంది అంటే కొందరు నమ్మనే నమ్మరు. వచ్చే వాళ్ళని అడగండి, వాళ్ళ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసి నాకు చూపించని అడగండి, అప్పుడు మీకు నమ్మకం కుదురుతుంది వస్తాయా రావా డబ్బులు. ఎందుకు అంత గ్యారంటీగా చెప్తున్నారు, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క సర్వీసెస్ అనేది ఎవరికైనా మనం ఈ యొక్క అప్లికేషన్ చెప్పొచ్చు. ఈ రోజు మీ యొక్క ఫోన్ కాంటాక్ట్స్ లో ఎంత మంది నంబర్స్ అయితే ఉన్నాయో అంతమందికి మీరు ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది. వీళ్ళు వాడతారు వీళ్ళు వాడరని లేదు, ప్రతి ఒక్కరు వాడాల్సిందే ఈ యొక్క సర్వీసెస్. అదే విధంగా మనకు ఈ యొక్క టీమ్ మేనేజ్మెంట్, మన యొక్క టీం ఎంత అయింది, వాళ్ళ యొక్క
ఇన్కమ్ ఎంత వచ్చింది, టోటల్ మన యొక్క మొబైల్ ద్వారానే మనం చూసుకోవచ్చు. టీమ్ మేనేజ్మెంట్ అన్నది మన మొబైల్ ద్వారానే అవుతుంది. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్ మీరు ఇంటి దగ్గరనే కూర్చొని వినొచ్చు. ఇంటి దగ్గరే కూర్చొని ట్రైనింగ్ తీసుకోవచ్చు, మీటింగ్స్ వినొచ్చు. ఆ విధంగా మనకు జీరో ఎక్స్పెండిచర్. ఇంతకుముందు మనం గతంలో కనుక మీటింగ్స్ అటెండ్ చేయాలంటే ఎంట్రీ ఫీజులు మనం ఆ రోజు ఒక రోజు మొత్తము మనకు వేస్ట్ అయిపోతుంది. అక్కడ వెళ్ళి మనం మీటింగ్ విన్నందుకు అక్కడ ఎంట్రీ ఫీజు ఇవ్వాలి. దాంతో పాటు అప్ అండ్ డౌన్ బస్ ఛార్జీలు. జీరో ఎక్స్పెండిచర్. ఇక్కడ ఎక్కడ వెళ్ళాల్సిన మీ ఇంట్లో మీరు కూర్చోండి, మీకు డబ్బులు వస్తాయి. అన్ని చేయాలి. అన్ని చేయడం ద్వారా మనకు డబ్బులు వస్తాయి. మనము నెక్స్ట్ మనీ కళ్ళద్దాలు పెట్టుకోవాలి. ఎవరిని చూసినా నెక్స్ట్ మనీ చేస్తున్నారా, బాగుంది చేయండి బస్. బాగుంది అంటే మనకు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క మీటింగ్ అనేది చేస్తున్నాం, ఈ యొక్క ట్రైనింగ్స్ అనేది చేస్తున్నాం. ఈ యొక్క బిజినెస్ చేయడం ద్వారా మనకు గనక మన లైఫ్ లో మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే ఇక్కడ వచ్చేటువంటి ఇన్కమ్ కావచ్చు, ఇక్కడ వచ్చేటువంటి పొజిషన్ కావచ్చు, సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సేమ్ మన యొక్క నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎంత బెనిఫిట్ ఉందో చూడండి. జిందగీకే సాత్ జిందగీకే బాత్. మనము లేకున్నా ఈ ఇన్కమ్ మన ఫ్యామిలీకి తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మనకు మన లైఫ్ లో అతను ఐఏఎస్ చదవనివ్వండి, అతని పొజిషన్ కానీ అతని ఇన్కమ్ కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరగదు. కానీ ఈ యొక్క బిజినెస్ లో ఒక చిన్న ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది ఫ్రెండ్స్. మనం ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మనం వర్క్ చేసుకోవడం ద్వారా అది ఏ విధంగా అనేది ఇంకా మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. కంపెనీ యొక్క పూర్వపరాలు చూసినట్టయితే కంపెనీ ఒక ఐటీ కంపెనీ ఫ్రెండ్స్. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు, కంపెనీ యొక్క సిఎండి. ఇతను ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. 2013లో యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్. ఈ విధంగా మనకు 28కి పైగా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఏరోనాటికల్ ఇంజనీర్ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. దీంతో పాటు ఈ యొక్క కంపెనీ ఐటీ కంపెనీగా స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి మనకు 11th December 2013లో స్టార్ట్ అయింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు పూణేలో ఉంది ఫ్రెండ్స్, మహారాష్ట్ర పూణేలో ఉంది. దాంతో పాటు కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే మనకు నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంకులు. ఈ ఓపెన్ వాలెట్ బ్యాంకు అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకు పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది మనకు అతి తొందరలోనే కాబోతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఫైల్ కూడా మనకు ఆర్బీఐ దగ్గర ఉంది. ఇది మనకు అతి తొందరలోనే అవుతుంది. ఇది చేయడానికి మనకు ఎన్నో మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. కానీ దాని ద్వారా మన యొక్క జీవితంలో ఏమన్నా మార్పు జరిగిందా? మనము మన డబ్బులే పంపించుకుంటున్నాం కానీ మనకి ఏం లాభం లేదు. అది దాంతో మనకు అవసరం లేదు, కానీ ఇదిగిన అవుతుంది. దాంతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. ప్రతి భారతీయునికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలన్నది. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క B2B మోడల్లో ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించుకోవాలని కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్లో వర్క్ చేసుకోండి, ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోండి. మనము ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకున్నాం. గవర్నమెంట్ పాలసీకి మనము రెస్పెక్ట్ ఇస్తున్నాం. దాంతోపాటు హెల్దీ ఇండియా, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకోవాలి. మనం కూడా అదే పని చెప్తున్నాం, డబ్బులు సంపాదించుకోండి. వాళ్ళకు చెప్పడం ద్వారా మనకు కూడా డబ్బులు వస్తున్నాయి. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ యొక్క లీగాలిటీ చూసినట్టయితే జిఎస్టి, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ మీరు ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278 ఫ్రెండ్స్. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనము ఫ్రీ సైన్ అప్ చేయడం ద్వారా మనకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుందని చూసినట్టయితే ఈ యొక్క కంపెనీలో ఫ్రీ మెంబర్ అయిన ప్రతి వ్యక్తికి 10% వరకు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ లో థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు.
మనము బిగ్ బాస్కెట్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని సెక్టర్లలో మనము గ్యారెంటెడ్ గా మనం క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఆ విధంగా దీంతో పాటు దీంట్లో కనుక మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ మార్కెట్ లో ఉంది, అమెజాన్ లో ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది. అక్కడ మనకు అమెజాన్ లో తీసుకున్నట్టయితే మనకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ రావడం జరగదు మనకు. దాంతో పాటు అది సంవత్సరానికి ఒకసారి రిన్యూవల్ చేసుకోవాలి. అదే కనుక మనం 10 సంవత్సరాలు తీసుకున్నట్టయితే 10,000 రూపాయలు. అదే కనుక మనం నెక్స్ట్ మనీలో ఓన్లీ లైఫ్ లో ఒక్కటేసారి మాత్రమే. దాంతో పాటు అక్కడ మనకు ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు, కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తున్నాము. అదే విధంగా ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏ విధంగా బెనిఫిట్ వస్తుందని చూసినట్టయితే క్యాష్ బ్యాక్ వస్తుంది ప్రతి ట్రాన్సాక్షన్ లో. దాంతో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. దాంతో పాటు 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు 1500 వస్తాయి, 1500 రూపీస్ మీకు వాపస్ వచ్చినట్టే, కానీ ఇవి మనం ట్రాన్సాక్షన్ లో వాడుకుంటాము. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, ఫ్రీ మెంబర్ బెనిఫిట్. మీరు ఎంతమందికి ఫ్రీ మెంబర్ చేపిస్తే అన్ని 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. దాంతో పాటు మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు 1500 వస్తాయి. ఆ విధంగా మీరు ఎంతమందికి అయితే మీరు రివార్డ్ పాయింట్స్ వస్తాయో ఆ యొక్క రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే మీ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో మనం టాటా స్కై కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ ను మనము రీఛార్జ్ సెక్షన్ లో యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు నాకు ఇక్కడ బుకింగ్ సెక్షన్ లో చూసినట్టయితే మీకు 2% రివార్డ్ పాయింట్స్, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. 2% మనం యూజ్ చేసుకుంటున్నాం, మళ్ళీ మనకు 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్, మన యొక్క ఆన్లైన్ షాపింగ్. ఈ యొక్క షాపింగ్ లో 10 to 50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు 10 to 20% క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. ఇంత బ్యూటీ ఉంది చూడండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు ఆన్లైన్ మనం ఏదైతే గ్యాస్ బుకింగ్ చేసుకుంటామో, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తామో, మెట్రో రీఛార్జ్, దీంట్లో వచ్చేసి మనకు బిల్లింగ్ సెక్షన్ కాబట్టి ఇది గవర్నమెంట్ పోర్టల్ కాబట్టి ఇది ఫ్రీ సర్వీసెస్ అయినా కూడా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ యూజ్ చేసిన తర్వాత మనం వేరే ఎలాంటి అప్లికేషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దీంట్లో కూడా మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క నెక్స్ట్ మనీలో. దాంతో పాటు ఇక్కడ ఒక ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్. మనం ప్రైమ్ మెంబర్షిప్ అమ్ముతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు ఏ విధంగా లైఫ్ టైం గ్యారెంటెడ్ గా సేవింగ్ అవుతుంది. మనం ఎప్పుడు రీఛార్జ్ చేసినా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్. దాంతో పాటు ఇక్కడ సర్వీసెస్, గ్యారంటీడ్ సర్వీసెస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు రివార్డ్ పాయింట్స్ 1500. దీంతో పాటు ఇక్కడ మనకు బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది. మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో పార్ట్నర్, మన అండర్లో ఎంత బిజినెస్ అయినా మనకు డబ్బులు రావాల్సిందే, క్యాష్ బ్యాక్ రావాల్సిందే. ఆ విధంగా మనం ప్రతి డిజిటల్ సెక్టర్ దాంట్లో మనము బెనిఫిట్స్ తీసుకుంటున్నాం. దీంతో పాటు ఇక్కడ మనం ఈ యొక్క 1770 రూపాయలలో 1500 రూపాయలు కంపెనీకి వెళ్తాయి, ప్లస్ 270 రూపీస్ జిఎస్టి. ఇది లైఫ్ లో ఒక్కసారి మాత్రమే. 1770 ఎనఫ్. ఈ యొక్క అమౌంట్ పే చేయడం ద్వారా మనకు ఎన్ని రకాల అర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి సేవింగ్ ఈజ్ అర్నింగ్. మీ యొక్క పొదుపే మీ సంపదన. దాంతోపాటు రెఫరల్ ప్రోగ్రామ్. మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎంతో మందికి వాట్సాప్ లో షేర్ చేస్తున్నాం, ఇది బాగుంది మనకు ఈ అంటే మనం ఎన్నో స్లైడ్స్ పెడుతుంటాం మన ఒక స్టేటస్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, వాట్సాప్, సోషల్ మీడియాలో మనం యాక్టివ్ గా ఉన్నాం, కానీ మనకు ఏమైనా డబ్బులు వస్తున్నాయా? అదే కనుక మీరు ఈ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మన నెక్స్ట్ మనీ గురించి చేయండి, మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకు రీపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది, టీమ్ రాయల్టీ ఉంటుంది, కంపెనీ రాయల్టీ ఉంటుంది, లీడర్షిప్ రాయల్టీ ఉంటుంది, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ సిస్టమ్ ఫ్రెండ్స్. 8 రకాల ఇన్కమ్ మనకు ఏ విధంగా తీసుకోవచ్చు అని చూసినాం. ఈ యొక్క 8 రకాల ఇన్కమ్ మనకు ఏ విధంగా తీసుకుంటున్నాం, అది మనకి ఏ విధంగా వస్తుంది చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ లో వచ్చేసి మనకు రెఫర్ అండ్ అర్న్ 20%, 1500 పైన 300 రూపాయలు రావడం జరుగుతుంది మనకి. ఇక 300 రూపాయలు
మీరు డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ యొక్క అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయి ఉంటుంది. అది మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. దాంతో పాటు ఇక్కడ మనకు రెఫర్ అండ్ అర్న్, తర్వాత హెల్ప్ అండ్ అర్న్ అని ఉంటుంది. ఫస్ట్ లో మనం క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. మనం ఇక్కడ ఫస్ట్ లో క్రియేట్ చేసేసాం. ఫస్ట్ లెవెల్లో 20% వచ్చింది 300. దాంతో పాటు వాళ్ళు తీసుకొచ్చిన, మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో, మీరు ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకు మీరు హెల్ప్ చేయడం ద్వారా మీకు 2% వస్తుంది, అంటే 30 రూపాయలు. దాంతో పాటు వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన 45 రూపీస్, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన 60 రూపీస్. ఈ విధంగా మనకు మన యొక్క లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఇక్కడ 10 లెవెల్లో 10% వస్తుంది ఫ్రెండ్స్. 10వ లెవెల్లో ఒక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మీకు 150 రూపాయలు వస్తుంది. ఆ విధంగా మనకు ఇన్కమ్ అనేది మన లెవెల్ ఏ విధంగా అయితే పెరుగుతుందో ఆ విధంగా మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవ్వరు బాధపడాల్సిన అవసరమే లేదు, ఎవ్వరికి టెన్షన్ లేదు. ఇక్కడ వాళ్ళు కష్టపడితే వాళ్ళకి 300 వస్తాయి, టీంకి హెల్ప్ చేసినట్లయితే ఆ లెవెల్ ప్రకారంగా వాళ్ళకి వచ్చేస్తాయి. దాంతోపాటు ఈ యొక్క 1500 పైన 74% ఇన్స్టెంట్ పేఅవుట్ చేస్తుంది కంపెనీ. ఇంకో 6% అనేది నైట్ రాయల్టీ రూపకంగా మనకు 12 తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మనకు రాయల్టీ, గోల్డ్ రాయల్టీ కావచ్చు, సిల్వర్ రాయల్టీ కావచ్చు, డైమండ్ రాయల్టీ కావచ్చు, లీడర్షిప్ రాయల్టీ కావచ్చు. ఇవన్నీ మనకు నైట్ 12 తర్వాత ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క చార్ట్ వచ్చేసి, ఈ యొక్క చార్ట్ మీరు ఎన్ని రోజులలో కంప్లీట్ చేసుకుంటారు అనేది మీపైనే డిపెండ్ అయ్యింది. మీరు 10 లెవెల్లు 10 గంటలలో ఫినిష్ చేసుకుంటారా, 10 రోజులలో ఫినిష్ చేసుకుంటారా, 10 నెలలలో ఫినిష్ చేసుకుంటారా, 10 సంవత్సరాలలో ఫినిష్ చేసుకుంటారా? మీరు ఎప్పుడు ఫినిష్ చేసుకుంటే అప్పుడు ఈ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాగని ఒకటే రోజు కావాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ లెవెల్లో ఒక్కలు వస్తే 300 వస్తుంది, సెకండ్ లెవెల్లో ఒక్కలు వస్తే 25 రూపాయలు వస్తాయి. ఆ విధంగా 30 రూపీస్, 45 రూపీస్, అలా మనకు ఇక్కడ ఎలాంటి కండిషన్స్ గొల్లాలు లేనటువంటి కంపెనీ. టోటల్ 178 కోట్ల ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది కంపెనీ టర్న్ ఓవర్ కాదండి, మనకు వచ్చే ఇన్కమ్. దీంట్లో మనం ఎంత పర్సెంట్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. అదే విధంగా మనం 10% సక్సెస్ అయినా 17 కోట్ల 80 లక్షలు. మీరు 1% 1 ఇయర్ లో సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ రెగ్యులర్ గా చేయాలి, డైలీ చేయాలి, మీటింగ్ వినాలి, మీటింగ్ అటెండ్ చేయించాలి. అప్పుడే మనం సక్సెస్ కావడం జరుగుతుంది. దీంట్లో అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. మనము ట్రైనింగ్ తీసుకోవాలి. ఇక్కడ లర్నింగ్, డూయింగ్, టీచింగ్. నేర్చుకున్నది ప్రాక్టికల్ గా చేసిన తర్వాతనే మనం చెప్పాలి. అప్పుడే మనకు రిజల్ట్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఆ విధంగా మనం దీంట్లో చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మన అందరిలో ఒకరికి 10 రూపీస్ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వచ్చిందంటే దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 10 లెవెల్ అది మనకు రీపర్చేస్ ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్. అది ఏ విధంగా వస్తుందని మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీంట్లో మనం ఎగ్జాంపుల్ ఒక జియో తీసుకుందాం ఫ్రెండ్స్. జియో వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ లో ఒక ఫ్రీగా సిమ్ములు ఇచ్చేసారు. ఫ్రీగా అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డాటా, అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్ ఇవన్నీ ఇచ్చి అందరూ అవే సిమ్ములు తీసుకోవడం స్టార్ట్ చేశారు. అక్కడ ఏమైపోయింది, వాళ్ళు ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. 35 కోట్ల మంది జియో యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఒక రోజు కాదు ఫ్రెండ్స్, ఒక గంటకు 2,30,00,000 ఇన్కమ్. వాళ్ళు ఏం చేశారు, డబ్బులు వెదజల్లారు ఫస్ట్ లో. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు గడిస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఎలాంటి డబ్బులు వెదజల్లట్లేదు. మనం మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం మన యొక్క అప్లికేషన్స్ కు. నెక్స్ట్ మనకి మనమే బ్రాండ్ అంబాసిడర్, మనమే ఒక సెలబ్రిటీ. ఈ విధంగా మనం మన యొక్క అప్లికేషన్ మనము రెఫర్ చేస్తున్నాం. ఈ యొక్క రెఫర్ చేయడం ద్వారా మనకు 1,00,000 టీం అయింది అనుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒకటే రోజు కాకుండా చూసినా కావచ్చు, కానివ్వండి, ఎప్పుడైనా కావనివ్వండి, ప్రాబ్లం ఏముంది. ఈ యొక్క 1,00,000 టీం పైన మనకు ఇక్కడ రీఛార్జ్ సెక్షన్ లో ఓన్లీ ఒకటే సెక్షన్ చూద్దాం మనం. మొబైల్ రీఛార్జ్, ఒక ఫ్యామిలీలో 2 మొబైల్ 200 రీఛార్జ్ అనుకుంటే 400 రూపాయలు. 400 రూపాయల పైన క్యాష్ బ్యాక్
2% అంటే రూ. 8. రూ. 8 క్యాష్ బ్యాక్ను మనకు టోటల్ టీమ్ క్యాష్ 8 లక్షలు అయితే దాంట్లో 25% మనం డివైడ్ చేసినట్టయితే 2 lakhs. ఈ యొక్క 2 lakhs రూపీస్ 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే పర్ లెవెల్ 20,000 ఫ్రెండ్స్. 20,000 రూపాయలు ఒకటే సెక్షన్ నుంచి రీఛార్జ్ సెక్షన్ నుంచి వస్తే ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి? అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, వెహికల్ ఇన్సూరెన్స్, ఇన్ని రకాల సెక్టర్స్ ఉన్నాయి. అంటే పర్ మంత్ 1 lakh ఇన్కమ్ వితౌట్ ఎనీ ఫోర్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మనం ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది ఇక్కడ చూడండి, ఆలోచన చేయండి. మనం ఇప్పుడు ఎంత అలర్ట్ గా ఉండాలి, ఎంత అలర్ట్ గా ఉండి మనం పని చేయాలి. ఇంత మంచి అవకాశం ఇస్తుంది కంపెనీ, ఎలా అలర్ట్ గా ఉండి పని చేయాలి. అదే విధంగా ఈ యొక్క వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 100% ఉపయోగించుకోవచ్చు. మనకు సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతుంది. కానీ ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో వచ్చిన క్యాష్ బ్యాక్ 100% ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఆఫ్టర్ 10 లెవెల్ చూసినట్టయితే మనకు టీమ్ రాయల్టీ ఉంటుంది. ఆఫ్టర్ 10 లెవెల్లో మీరు తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనకు సిల్వర్ రాయల్టీ రావడం జరుగుతుంది. ఈ యొక్క సిల్వర్ రాయల్టీ అనేది మనకు 1500 పైన 1% అంటే 15 రూపాయలు. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు సిల్వర్ రాయల్టీ తీసుకోవచ్చు. దాంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్లలో 5 మందిని కనుక మనము సిల్వర్ చేసినట్టయితే మనకు 1500 పైన 2% 30 రూపీస్ వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకి ఈ యొక్క ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్లలో 5 మందిని మనం గోల్డ్ చేసినట్టయితే మనం డైమండ్ రాయల్టీ అనేది మనకు ఆఫ్టర్ 10 లెవెల్ ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి 3% 1500 పైన 45 రూపీస్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు వస్తుంది డైమండ్ రాయల్టీ. దాంతో పాటు డిఫరెంట్ లెగ్లలో 5 మందిని కనుక మనం డైమండ్ గా సృష్టించినట్టయితే మనం తెచ్చిన వాళ్ళే కాదు, 10 లెవెల్లో 5 లెవెల్లో 10 లెవెల్లో ఎక్కడైనా సరే మనం 5 మందిని డైమండ్ గా సృష్టించినట్టయితే మనకు మన అప్లైన్ కావచ్చు, డౌన్లైన్ కావచ్చు, క్రాస్ లైన్ కావచ్చు, ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా 1% రావడం జరుగుతుంది. ఇది ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్రౌన్ డైమండ్ రాయల్టీ ఎంత బ్యూటీ ఉంది చూడండి ఫ్రెండ్స్. క్రౌన్ డైమండ్ రాయల్టీలో మనకు ఈ యొక్క అమౌంట్ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. మనం ఎలాంటి టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అంత బ్యూటీ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, దీనిపైన ఆలోచన చేయండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు ఏదైతే మనకు 5 మంది ఉన్నారో 5 మందిని మీరు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ మనం ఎలిజిబుల్ అవుతాం. ఇది ఎప్పటి నుంచి అయితే వస్తుందంటే మీరు సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. ఈ యొక్క అమౌంట్ వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% మనకు డైరెక్ట్ గా పర్ డే రావడం జరుగుతుంది. హెల్ప్ 5 కంప్లీట్ 5 దీదిగా మనకు నైట్ 12 తర్వాత రావడం జరుగుతుంది లీడర్షిప్ రాయల్టీ. దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. నైట్ 12 తర్వాత మనం తీసుకోవచ్చు. దీంతో పాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 కనుక చేసినట్టయితే మీరు గోవా ప్రోగ్రామ్ అచీవ్ కావచ్చు. దాంతో పాటు ఒకవేళ కనుక ఇది మిస్ అయినా 5/25 125 చేసినట్టయితే 90 డేస్ లోపు మనం దుబాయ్ ప్రోగ్రామ్ అచీవ్ కావచ్చు. 5/25 125 ఆ విధంగా. దాంతో పాటు ఏదైనా కారణం చేత ఇదిగినా మిస్ అయినా ఎవరు బాధపడద్దు, ప్రతి ఒక్కరు దుబాయ్ ప్రోగ్రామ్ అచీవ్ కావాలి. కాబట్టి ఈ యొక్క కంపెనీ 5/25 125 625 ఎప్పుడు చేసుకున్నా సరే మనం దుబాయ్ పోవడం గ్యారంటీడ్. మీకు పాన్ కార్డు ఒకవేళ అది పాస్పోర్ట్ లేకపోతే మీరు రెడీ చేసుకోండి, మనం వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ తరపు నుంచి మనకి ఏం హెల్పిస్తుంది, 1500 రివార్డ్ పాయింట్స్ వస్తుంది ఫ్రీ గిఫ్ట్ గా. గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆఫర్, సప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం దీన్ని యూజ్ చేసుకోవాలి, మనం అటెండ్ కావాలి, మన యొక్క జూనియర్స్ కు అటెండ్ చేయమని చెప్పాలి. అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఫ్రీ మెంబర్ అయినా ప్రైమ్ మెంబర్ అయినా సంవత్సరానికి 16,731 రూపాయి పొదుపు అవుతుంది. మనం ఎందుకోసం ఏ విధంగా పొదుపు అవుతుందంటే మనం అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. ఈ యొక్క సర్వీసెస్ లో మనకు గ్యారంటీడ్ గా సేవింగ్ అవుతుంది. కాబట్టి సంవత్సరానికి మనకు ఒక
రౌండ్ ఫిగర్ ఇచ్చారు 16,731 రూపీస్. ఆ విధంగా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏ విధంగా సైన్ అప్ చేయాలి, న్యూ మెంబర్ అయితే సైన్ అప్ చేయాలి, ఆల్రెడీ ఎక్సిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ అయితే మనకు లాగిన్ కావాలి. ఆ విధంగా మనము ఏ విధంగా సైన్ అప్ చేయాలి అని చూసినట్టయితే మీకు ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి, ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళదైనా కాదా చెక్ చేసుకోవాలి. మనం ఈ విధంగా చెక్ చేసుకున్నట్టయితే వాళ్ళ యొక్క నేమ్ వస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది, మొబైల్ నెంబర్ వస్తుంది. అది వాళ్ళే అనుకున్నట్టయితే కన్ఫర్మ్ చేసేయాలి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం అది మన పేరు కావచ్చు, మన పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు, అది అవైలబుల్ ఉందా లేదా, కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అది అవైలబుల్ ఉన్నట్టయితే కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఎలాగైతే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్ లో ఉంది చూడండి, నెక్స్ట్ యాష్ 12345. ఆ విధంగా మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు సైన్ అప్ అయిపోతారు. సైన్ అప్ అయిపోయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకోండి, ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఇవన్నీ తీసుకొని మీరు మీకు స్క్రీన్ పైన టచ్ చేస్తే రైట్ సైడ్ లో మీకు హెడ్ మార్క్ ఉంటుంది పైన, దానిపైన క్లిక్ చేసినట్టయితే ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఎడిట్ ప్రొఫైల్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పాన్ నంబర్, ఆధార్ నంబర్, ఓటర్ ఐడి ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్టయితే ప్రొఫైల్ అప్డేట్ అవుతుంది. మీరు కనుక ప్రైమ్ మెంబర్షిప్ కావాలనుకుంటే రైట్ సైడ్ డౌన్ లో మీకు ఎల్లో కలర్ లో వాలెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా యాడ్ మనీ అని వస్తుంది. యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. యాడ్ మనీ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అమౌంట్ 1770 కాబట్టి అక్కడ 1770 పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత మనకు పేయూ మనీ, ఐసిఐసిఐ అని ఉంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో గూగుల్ పేనా, ఫోన్ పేనా, పేటిఎమా, మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. సాధ్యమైనంత వరకు డెబిట్ కార్డు తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఈజీగా అవుతుంది, తొందరగా అవుతుంది. మీ యొక్క డెబిట్ కార్డ్ పైన 16 అంకెల నంబర్ ఉంటాయి, అవి ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. కార్డుకు బ్యాక్ సైడ్ లో సివివి అని ఉంటుంది, 3 అంకెల నంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంకు నుండి మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. మీ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు బ్యాంకు నుండి ఈ యొక్క వాలెట్ కు డబ్బులు రావడం జరుగుతుంది. ఆ యొక్క అమౌంట్ ను మీరు ఇక్కడ అప్గ్రేడ్ పైన క్లిక్ చేయాలి. అప్గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క పాన్ నంబర్ ఎంటర్ చేయండి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి, మీ నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్షిప్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక చిన్న డబ్బు ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసి అప్గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత మీరు అక్కడ కేవైసీ అని ఉంటుంది, కేవైసీ రీఛార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేస్తే మీకు కేవైసీ అని వస్తుంది. కేవైసీ అప్లోడ్ చేయాలి. మీ పాన్ నంబర్, మీ ఆధార్ నంబర్, పాన్ కార్డును ఒకసారి ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డును ఫోటో తీసి అప్లోడ్ చేసినట్టయితే 4 hours టైం పడుతుంది మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ కావడానికి. ఆ తర్వాత మీరు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మన యొక్క గ్రాండ్ అప్లైన్ ఏం సాధించారని చూసినట్టయితే మన నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు, కంపెనీ ఇంకా లీగాలిటీలోకి రాకముందే సార్ జాయినింగ్ అయ్యారు, అతను ఇప్పుడు డైమండ్ అయ్యారు, ఫస్ట్ డైమండ్. దాంతో పాటు చంద్రశేఖర్ సార్ గారు మన గోల్డ్. నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ మన యొక్క సుభాష్ సార్ గారు, ఇతను సంవత్సరానికి 30 lakhs ప్యాకేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, వేరే జాబ్ చేస్తూ ఇది చేస్తారు, దీంట్లో గోల్డ్. దాంతో పాటు మన యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ను పరిచయం చేసినటువంటి అంకిత్ ఖన్నా గారు, డిజిటల్ గురు అంకిత్ ఖన్నా గారు మన గ్రాండ్ అప్లైన్ డైమండ్ ఇప్పుడు. అదే విధంగా ఇప్పుడు మన యొక్క డైరెక్ట్ గా 10 level వరకు ఎవరున్నారు వాళ్ళ యొక్క మొబైల్ నంబర్స్, పేర్లు మీరు కనెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ నేను ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏం సాధించాను, నా యొక్క టీం ఇప్పటి వరకు ఎంత అయింది అనేది ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను ఫ్రెండ్స్. నా టోటల్ టీము, నాకు వచ్చిన ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, డైలీ ఏ విధంగా వస్తుంది అనేది మీకు లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ యొక్క జూనియర్స్ చెప్పండి, మీరు మీ యొక్క జూనియర్స్ ఇన్వైట్ చేయండి. నా తరపు నుంచి 100% హెల్ప్ ఉంటుంది మీరు సక్సెస్ కావడానికి. మనము
కలిసి పనిచేద్దాం ఫ్రెండ్స్. 100% సక్సెస్ అవుతాం దీంట్లో. నేను ఈ 6 నెలల్లో చేసినటువంటి నా టీం కావచ్చు, నా యొక్క ఇన్కమ్ కావచ్చు, మీకు లైవ్ లో చూపిస్తాను. టోటల్ టీమ్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, కనెక్షన్ ఎర్రర్ ఉంటుంది. ఇది టోటల్ ఇన్కమ్ 21,180 రూపీస్, 21,180 రూపాయలు ఇప్పటి వరకు వచ్చిన ఇన్కమ్ ఫ్రెండ్స్. ఆ విధంగా ఈ టోటల్ ఇన్కమ్. దాంతోపాటు ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. మన అండర్లో జూనియర్స్ వాళ్ళు రీఛార్జ్ చేసుకున్న దానిపైన మనకు వచ్చే క్యాష్ బ్యాక్ లైవ్ లో చూడొచ్చు. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్, ఏం టెన్షన్ లేదు ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయినటువంటి రీఛార్జెస్ చూడండి. 3:30 నుంచి మనకు స్టార్ట్ అయింది ఈరోజు అప్లికేషన్. కొద్దిగా సర్వర్ డౌన్ ఉండే, ఆ విధంగా ఇది రీఛార్జ్ క్యాష్ బ్యాక్. ఇవన్నీ ఓన్లీ 3:30 నుంచి అయిన రీఛార్జ్లే. చూడండి 15:42, 3:42 నిమిషాల నుంచి మనకు ఇన్ని రీఛార్జ్లు అయినాయి. మార్నింగ్ నుంచి కొద్దిగా సిస్టంలో అప్డేట్స్ జరిగినాయి కాబట్టి నాకు సిస్టమ్ ఈరోజు కొద్దిగా స్లో అయింది. ఓన్లీ ఈరోజు 1 డే ఇన్కమ్ చూస్తాను ఫ్రెండ్స్. ఓన్లీ ఒక్కరోజు ఇన్కమ్ ఈ రోజు. నిన్నటిదైనా చూపించవచ్చు, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. చూడండి ఈరోజు అంతా 19 కదా, 19 డేట్. ఓన్లీ ఒక్కరోజు ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్. ₹450, 450 రూపాయలు ఈ రోజు. చూడండి 19 ఇక్కడ 19. అదే మనం 18 నిన్న చూసినట్టయితే ఫ్రెండ్స్, 18 చూసినట్టయితే $495, 495. మనం అంతకుముందు రోజు చూసినట్టయితే 17వ రోజు, 17th రోజు, ప్రతిరోజు వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇన్కమ్. అంత ట్రాన్స్పరెన్సీ ఉంది. మనం వర్క్ చేస్తూ వెళ్ళాలి, మనం రెఫర్ చేయాలి. మనం ఫస్ట్ మన యొక్క టీమును క్రియేట్ చేయాలి. 630 రూపాయలు ఈ విధంగా మనకు ప్రతిరోజు వస్తుంటుంది ఇన్కమ్. మనం లైవ్ లో చూపించవచ్చు. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్, ఏం టెన్షన్ లేదు ఫ్రెండ్స్. లీగాలిటీ ఉంది. మీరు యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దాంతోపాటు ఇంకా మీకు క్లారిఫికేషన్ కావాలంటే మాట్లాడచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ మార్క్ ఉంటుంది, అన్మ్యూట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది టీమ్ ఓపెన్ కావట్లేదు. ఓకే ఓకే సార్, మా నర్సింగ్ గారు మాట్లాడతారా సార్? నరసింహరావు గారు. సార్ నరసింహరావు గారు, ఓపెన్ చేయండి మైక్. స్క్రీన్ మీద టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది, స్లోగా టచ్ చేయండి. మైక్ ఓపెన్ అవుతుంది.